హాయ్ అండి. ఇదైతే మా ఊరి అమ్మవారి గుడి అనమాట. మల్లెపూలతో పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్. అమ్మవారి గుడిలో అయితే ఇది వార్షికోత్సవం సందర్భంగా చేస్తున్నారనమాట. మా ఊరు చుట్టుపక్కల అందరికీ భోజనాలు ఏర్పాటు కూడా చేశారు ఫ్రెండ్స్. అన్నదాన కార్యక్రమం కూడా చాలా రంగరంగ వైభవంగా కూడా జరిగింది. అక్కడ అన్నదాన కార్యక్రమంలో వడ్డానికైతే మేమైతే పాల్గొన్నాం ఫ్రెండ్స్. మా ఊరు అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు ఫ్రెండ్స్. అందుకే బాగా మేము ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తాము ఫ్రెండ్స్. అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి కృప మీ పైన మా పైన ఎప్పుడు ఇలానే ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇలాంటి అమ్మవారిని ఎక్కడన్నా చూసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే పూజ కార్యక్రమాల్లో చాలా బాగా పాల్గొన్నారు ఫ్రెండ్స్. ఈ పూజ ఎలా జరుగుతుంది అంటే మార్నింగ్ 7 నుంచి నైట్ 10:30 వరకు జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే నైట్ 6కి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇలా మల్లెపూలతో అమ్మవారిని మెడ వరకు అయితే పూలతోనే నింపేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగా పూజ చేస్తారనమాట. చూడండి, పూలతోనే అసలు ఎంత అందంగా ఉందో అమ్మవారు కనిపిస్తుంది కదా మీకు కూడా. ఇలా అమ్మవారు పూజ కార్యక్రమం బాగా జరిగింది ఫ్రెండ్స్. మాకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని చాలా మంచిగా ఉంది అమ్మవారు అని చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. కనిపిస్తున్నారు కదా మీకు కూడా. జనం ఎంత కిటకిటలాడుతూ ఉంది ఫ్రెండ్స్. ఎంత కిటకిటలాడుతుందంటే కాలు తీసి కాలు పెట్టలేనంతగా వచ్చారు ఫ్రెండ్స్ జనం అయితే. అన్నదాన కార్యక్రమంలో కూడా చాలా బాగా జరిగింది. జనం కూడా చాలా బాగా వచ్చారు. బాగా జరిగింది ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, అమ్మవారిని మనం ఇంకోసారి దర్శించుకొని ఇప్పుడైతే అన్నదాన కార్యక్రమం దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వేడిగా జిలేబీ వేస్తున్నారు. తను మా ఊరేనమాట. జిలేబీ చాలా బాగా వేస్తున్నారు ఫ్రెండ్స్. ఎంత స్పీడ్గా వేస్తున్నారు చూడండి. రౌండ్గా చాలా స్పీడ్గా టకా వేస్తున్నారు. ఇలా వేసేసి పక్కన బెల్లం పాకం పట్టుకొని ఉంచుకుంటారండి ఫ్రెండ్స్. దాంట్లో కూడా వేస్తున్నారు. నేను ఇది చిన్న వీడియో కోసమని తీశాను ఫ్రెండ్స్. మీకు చూపించాలనే తీశాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అది కొంచెం వేగిన తర్వాత అది జిలేబీ తీయడానికి ఇలాంటి సువ్వతోనే తీయాలంట ఫ్రెండ్స్. అలా తీస్తేనే బాగా వస్తుందంట చెప్తున్నారు. నేను ఇదే ఎందుకు వాడాలి అంటే దీంతో తీస్తేనే బాగా వస్తుంది అని చెప్తున్నారు. అంటే అది ఆరుబయట అనమాట. గాలి అయితే విపరీతంగా వస్తుంది ఫ్రెండ్స్. పక్కనే మనకి బెల్లం పాకం కూడా ఉంది ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను మీకు. అలా తిప్పుకొని చక్కగా కాల్చుకోవాలండి ఫ్రెండ్స్. దీంట్లోనే రెడ్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోకూడదంట ఫ్రెండ్స్. తను చెప్పారనమాట నాకు. అందుకని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా తిప్పుకొని రెండు వైపులా బాగా చక్కగా కాల్చుకున్న తర్వాత లైట్ కలర్లో కాలినవన్నీ తీసి బెల్లం పాకంలో వేశారు ఫ్రెండ్స్. 2 నిమిషాలు అయిన తర్వాత అయితే చూడండి, దాంట్లో 2 పీసెస్ తీసి అలా అదిగోండి ఫ్రెండ్స్. అది బెల్లం పాకం అనమాట. దాంట్లో అలా తీసి వేస్తున్నారనమాట. కాలినట్టు అలా బెల్లం పాకంలో వేస్తున్నారు. పక్కన తీసినవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది అలా ప్రెస్ చేసి తీస్తున్నారనమాట. తను ఇంకో హెల్పర్ని కూడా తెచ్చుకున్నారు. అందువల్ల తను వేసినట్టు అట్లా చూడండి. పక్కన మీకు గిన్నెలో కనిపిస్తున్నాయి కదా, అవే జిలేబీ ఫ్రెండ్స్. జిలేబీ ఇలానే చేస్తారంట. అసలు ఎంత టేస్ట్ ఉందంటే ఫ్రెండ్స్, అంత టేస్ట్ ఉందంట. అంత బాగున్నాయని చెప్పారు భోజనానికి వచ్చిన వాళ్ళు కూడా. మేము వడ్డన కార్యక్రమంలో ఉన్నాం అనమాట. చూపిస్తాను ఫ్రెండ్స్. మేము ఏమేమి పెట్టాము అని కూడా చూపిస్తాను. అలా టిప్ చేసి చూడండి ఫ్రెండ్స్. తీస్తున్నారనమాట. తీసి గిన్నెలోకి అయితే వేస్తున్నారు. మరి పాకం కూడా పూర్తిగా తీయటలేదు ఫ్రెండ్స్. కొంచెం అలా ఉంచేసే వేస్తున్నారు. లైట్ పాకం ఉన్నప్పుడే గిన్నెలో వేస్తున్నారు అనమాట. చూడండి, పక్కన గిన్నెలో ఆల్రెడీ చేసినవి ఉన్నాయి. అదిగోండి ఫ్రెండ్స్, అలా తీసి అలా వేస్తున్నారు. నాకైతే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం భోజనంలో ఏమేమి పెట్టామో చూపిస్తాను ఫ్రెండ్స్. విస్తరాకు చూడండి, జిలేబీ, చక్కెర పొంగలి, గారె, బజ్జీ, పులిహోర, టమాటా రైస్, పప్పు, మామిడికాయ పికిల్, మునక్కాయ ఫ్రై, గోంగూర, వైట్ రైస్, వడియాలు, సాంబార్, పెరుగు అండ్ సాల్ట్.